పీజేఆర్ఎస్ కార్యక్రమం ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలన్న కూటమి సర్కారు సంకల్పానికి అధికారులే తూట్లు పొడుస్తున్నారు. త్వరితగతిన భూ వివాదాలకు చెక్ పెట్టి బాధితులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు పదే పదే చెప్తున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వేయటం లేదు. అనకాపల్లి జిల్లాలో కొనసాగుతున్న భూ సంబంధిత సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే పీజేఆర్ఎస్ సమావేశాల్లో ప్రజలు తమ భూ సమస్యలు పరిష్కరించమని వినతులు సమర్పిస్తున్నప్పటికీ వాటిపై తగు చర్యలు తీసుకోవటంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారు. సీఎం చంద్రబాబు ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టి హెచ్చరికలు చేస్తున్నా జిల్లా స్థాయిలో భూ సమస్యలు ఏమాత్రం తగ్గటం లేదు. ఫిర్యాదులిచ్చి నెలలు దాటుతున్నా బాధితులకు మాత్రం న్యాయం జరగటం లేదు. ఇలా ప్రతి సోమవారం ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు పరిష్కరించటానికి అధికారుల వద్ద సరైన సమాధానమే లేదు. వారం వారం అర్జీలిచ్చి వెళ్లటం తప్ప ప్రయోజనమే లేదని ప్రజలు విసుగెత్తిపోతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కొంతమంది అధికారులు అక్రమార్కులతో చేతులు కలుపుతూ బాధితులకు అన్యాయమే చేస్తున్నారని ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులే కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని బాధితుల వాదన. ప్రజలకు జవాబుదారీతనంగా నిలవాల్సిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ ఈ ముగ్గురు ఉన్నతాధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. భూ సంబంధిత వివాదాలు, సర్వే పొరపాట్లు, పత్రాల సవరణలు వంటి అంశాలపై ప్రజలు పదే పదే ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు వాటిని పట్టించుకోకపోవటం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. అధికారుల తీరుతో విసిగి వేసారిపోయిన జిల్లాలోని బాధితులు ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలకు క్యూ కడుతున్నారు. ఆపై బాధితులు ఎమ్మెల్యేలను కలిసి వారు గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. ప్రజా సమస్యల పట్ల ఈ నిర్లక్ష్య ధోరణి తక్షణం సరిదిద్దాలని, సమస్యలు పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.